ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. అంత గొప్ప తల్లి. ఏది, ఒక్కొక్క పురుషుడి పక్కన స్త్రీ చేరినప్పుడు గృహస్థాశ్రమం యొక్క విలువ తెలుసుకోకుండా ఎంత కాలం కలిసి బ్రతకనివ్వండి, ఆ బ్రతుకు కాదు, అది ఎంతమందినో హింస పెట్టి బ్రతుకుతున్న బ్రతుకు. కాబట్టి గృహస్థాశ్రమంలో దంపతులుగా బతకడం కాదు కావలసింది, రావణాసురుడు మండోదరి ఎలా బతికారో అలా బతకూడదు. అవతల వ్యక్తికి మనసుందని, అవతల వ్యక్తి భార్యాస్థానంలో ఉందని ఆమెని గౌరవించాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె యొక్క ప్రేమని చూరగొనాలన్న విషయం తెలుసుకుని ఉండాలి. అనాయాసేన మరణం వినాదైన్యేన జీవితం, ఇది కోరుకుంటాం. అనాయాస మరణం అంత తేలిక కాదు. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలనుకుంటే ఒక్కటి వేస్తే చాలు. జీవుణ్ణి విడిపించకుండా వదిలేశాడనుకోండి, అలా ఉండన్నాడు అనుకోండి, శరీరంలో జర్జరీభూతం అయిపోయి కళ్ళు కనపడక చేతులు కదలవు, శరీరం మంతం పట్టేస్తే చేసేదంటూ ఉంటే భార్య ఒక్కతే. ఓపిక ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆమె ఒక్కతే. మహానుభావుడు ఎంత గొప్పవాడు, ఆయన కర్మ ఇలా అయిపోయాడని ఏడుస్తూ చేస్తే అదొక వంతు. ఆ రోజు తెచ్చుకోకు. నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకో. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు నేర్చుకో, నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా, నిర్ణయించుకోమంటారు. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య, ఇద్దరు అన్నదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న, అసలు యథార్థమునకు ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డుపెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు భార్య రుమని కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుడిని తరిమేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి? దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధార్మిక ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది. వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడు అనుకోండి, తమ్ముడికి కిరీటము, సింహాసనము, రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం. కాబట్టి తార అలా ఉంటే తప్పు లేదు, అందుకే ఆమె మహాపతివ్రత అయింది. కాబట్టి అటువంటి తార విదుషీమణి. అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు, ఆమెలా ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆవిడంత తెలివైన వ్యక్తి మీకు శ్రీరామాయణంలో ఏ ఆడది కనపడదు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడడం ఏమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలుగుతారు. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది. దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. నేను మీతో మనవి చేశానే, శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు. ఒకడు వాలి, ఒకడు రావణుడు. ఇద్దరిద్దరే. మీరు ఉత్తరాఖండ చదివితే అర్థం అవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నాకీ నేను అనుభవిస్తాను. నాకు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపేశాడు రామచంద్రమూర్తి. తప్ప
ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, ఎన్ని ప్రశ్నలు వేశాడో అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. అంతటి దుర్మార్గుడైనటువంటి వాలికి ఉద్రేకం మహామిండు. ఏ పరిస్థితిలో ఉండనివ్వండి, ఎవడైనా వచ్చి తొడకొట్టాడో యుద్ధానికి ఎడతాడు. వాళ్ళిద్దరికీ ఆ లక్షణం ఉంది, వాలికి రావణుడికి. వాళ్ళు శుభ్రంగా పొద్దున్నే లేచి వ్యాయామం చేసి 3 చెంబుల పాలు తాగి అక్కడ కూర్చుని ఎవడి మీదకి యుద్ధానికి ఎడదాం ఇవాళ అని అడుగుతారు. అడిగి అక్కడికి పోయి యుద్ధం చేసి వస్తుంటారు. వాడినన్నా ఓడిస్తే వాడి చేతిలోనన్నా ఓడిపోతుంటారు. రావణుడు చాలా పర్యాయాలు ఓడిపోయాడు. వాలి అసలు అన్ని మాటలు ఓడిపోయినట్టు లేదు. వాలి ఓటమి నెరుగని వీరుడు, ఒక్క రాముడి చేతిలోనే పడిపోయాడు. అంతటి మహావీరుడు. భార్య తార అంటే మహాప్రీతి, చాలా ప్రేమగా చూస్తాడు భార్యని. తారకి కూడా వాలి అంటే అంత ప్రీతి, ఇద్దరికీ ప్రేమ. తారని అడుగుతాడు, తారని సంప్రదిస్తాడు. ఏ పరిస్థితుల్లో తార చెప్పినా వింటాడు, పాటించాడు. అది దాంపత్యం. మీరు ఒక్కసారి రామాయణం చదివితే అబ్బా ఏమి శ్రీరామాయణం రా అనిపిస్తుంది. వాలి తార అంతఃపురంలో ఉన్నారు. సుగ్రీవుడు వచ్చాడు, తొడకొట్టి యుద్ధానికి పిలిచాడు వాలిని. నా చేత తరమబడ్డవాడు ఏ ధైర్యం చూసుకుని వచ్చాడు అనుకున్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి సుగ్రీవుడి మెడలో గజపుష్పమాల వేయలేదు కాబట్టి గుర్తు తెలియదు. వాలి ఎలా ఉంటాడో రాముడికి తెలియదు. వాలి బయటికి వచ్చాడు. వాలి సుగ్రీవులు ఇద్దరూ కలియబడ్డారు. బాణం వేస్తే అన్నదమ్ములు తేడా తెలియట్లేదు, సుగ్రీవుడికి తగులుతుందేమో అని ఊరుకున్నాడు. శుభ్రంగా దెబ్బలు తినేసి నెత్తురోడుతూ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సుగ్రీవుడు రాముడి పాదాల మీద పడి నన్ను ఎందుకు వెళ్ళమన్నావు, ఇంత చావ కొట్టేశాడు, నువ్వు రక్షించలేదని అడిగాడు. నీకు మీ అన్నకి తేడా తెలియలేదు, లక్ష్మణ గజపుష్పమాల పట్రా ఇతని మెళ్ళో వెయ్యి అన్నాడు. ఓ పెద్ద తామర తీగలా ఉంటుందని మెళ్ళో వేశారు. ఇప్పుడు ఇళ్ళు యుద్ధానికి అన్నాడు. అప్పుడే దెబ్బలు తిని నెత్తురోడుతూ వాలి తరుగుతుంటే పారిపోయాడు ఋషిముఖ పర్వతం మీదకి. వాలి లోపలికి వెళ్ళాడు, తారతో కలిసి కూర్చున్నాడు, ఏదో సంతోషంగా గడుపుతున్నాడు. గంట అవలేదు, మళ్ళీ వచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేశాడు. వాలి బయటికి రా యుద్ధానికి అన్నాడు సుగ్రీవుడు. వెళ్ళిపోతున్నాడు వాలి. తార చేయి పట్టుకుని ఆపింది, ఆగుతాడు. తార మాట్లాడుతోంది, వింటాడు. అసలు మాట్లాడకుండా ఉండడు రావణాసురుళ్ళ, చక్కగా వింటాడు, పరమ ప్రేమతో ఉంటాడు. చెప్పు అన్నాడు. ఆమె చెప్పింది, ఏమయ్యా నువ్వు ఒక్క విషయాన్ని ఆలోచించు. ఇప్పుడు నీ చేతిలో దెబ్బలు తిని నిత్తురు కారి వెళ్ళిపోయాడు నీ తమ్ముడు. వెళ్ళిపోయిన వాడు అంతలో తిరిగి వచ్చాడు. అంతలో తిరిగొచ్చి మళ్ళీ పెద్ద సింహనాదం చేస్తున్నాడు. ఇంత పెద్ద సింహనాదం చేస్తున్నాడు అంటే ఏదో ఉండి ఉండాలి. నీకు శంక కలగట్లేదా అని అడిగింది ఆవిడ. శంకాం జనయతీవమే, నాకు అనుమానం కలుగుతోంది. ఇప్పుడిప్పుడు దెబ్బలు తిని వెళ్ళిపోయిన వాడు, నిన్ను గెలవలేనివాడు, నీకు భయపడి ఋషిముఖ పర్వతం మీద తిరిగేవాడు, నీకు శాపం ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళవని తెలిసి అక్కడ తలదాచుకున్నవాడు ఇంతలో తిరిగి వచ్చి మళ్ళీ తొడకొట్టి నిన్ను ఎలా పిలుస్తున్నాడు యుద్ధానికి? నీకు ఆలోచన రావద్దా? మళ్ళీ వెంటనే వెళ్ళిపోతున్నావు. పైగా నువ్వు జాగ్రత్తగా విను, ఆ సింహనాదాన్ని విను ఒక్కసారి, తను చేస్తున్నటువంటి నాదాన్ని. అందులో ఒక విషయం వినపడుతోంది. అది నైవ దల్పస్య కారణం, అందులో చిన్న కారణం కాదు. ఏదో తెగింపుతో రాలేదు, ఏదో ధైర్యంతో వచ్చాడు. ఏదో ధైర్యం ఉంది వెనక, లేకపోతే అంత ధైర్యంగా మళ్ళీ అరవడం. అన్ని దెబ్బలు తిన్నవాడు ఏదో పిచ్చి తెగింపుతో వస్తే ఓలా అరుస్తాడు. చాలా ధైర్యంతో, ఈసారి నువ్వు అన్న ధైర్యం కనపడుతోంది ఆ అరుపులో. అలా అరుస్తున్నాడు, ఆ నాదం అలా వినపడుతోంది. ఆగు వాలి, నా మాట విను. ఈ మధ్యనే మన పుత్రుడైన అంగదుడు ఆ సరిహద్దు ప్రాంతానికి వెళ్ళాడు, అరణ్యం దగ్గరికి. గూఢచారులు వచ్చి చెప్పారు, కోసల దేశాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి కుమారులైన రామలక్ష్మణులతో సుగ్రీవుడు స్నేహం చేశాడు. రామచంద్రమూర్తి అంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, నేను భోగట్టా చేశాను. భర్తకి కూడా తెలియకుండా విచారణ చేసింది. నేను కనుక్కున్నాను, యుద్ధమునందు అప్రమేయుడు, రామునికి ఎదురు తిరిగి 33 కోట్ల మంది దేవతలు యుద్ధం చేయలేరు. అంతటి మహావీరుడు.
అటువంటి వీరుడితో సుగ్రీవుడికి స్నేహం కలిగింది. నువ్వు తొందరపడకు, బాగా ఆలోచించు, నీ తమ్ముడు తెలివైనవాడు, బాగా ఆలోచించకుండా ఎవరితో స్నేహం చెయ్యడు. 2 రెళ్ళు 4 అంత ఖచ్చితంగా లెక్క కట్టేసింది. సుగ్రీవుడు నిజంగా రాముడితో అలా స్నేహం చేయలే కాబట్టి పరీక్షించి చూసుకున్నాడు. రాముడితో స్నేహము వలన నువ్వు చచ్చిపోతావని నమ్మాడు. రాముని అండ ఉంది సుగ్రీవుడికి కాబట్టి నువ్వు నిహతుడవైపోతావు. రాముడి అండ సుగ్రీవుడికి ఉంటే నాకేమంటావేమో, నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంసర్యశ్చైవ యశశ్చైక భాజనం అన్నాడు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి. రాముడంటే ఒక పెద్ద చెట్టు లాంటివాడు. ఎవడు చెట్టు కిందకెళ్ళాడో వాడికి నీడనిస్తాడు తప్ప తన దగ్గరకి చేరని వాడికి చెట్టు ఎలా నీడనివ్వదో అలా రక్షించడు. మనమే వెళ్ళి కాళ్ళు పట్టుకోవాలి రాముడివి. ఆపన్నానాం శరణాగతి ఆర్తానాం సంసరిశ్చైవ. ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత కష్టంలో ఉన్నవాడు కూడా రామా నేను నీ వాడని అన్నాడా ఇక చెయ్యి విడిచిపెట్టడు, కాపాడతాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.